అందరికీ నమస్కారం। ఈరోజు ఊర్లోకి రావడం జరిగింది। నానా పొలము నాటేస్తా అంటే ఇక్కడికి వచ్చినాము దున్నిద్దానంటే ఇక్కడ వర్షం బాగా విపరీతంగా పడుతుంది। ట్రాక్టర్ కూడా ఇప్పుడే మనదే ట్రాక్టర్ వచ్చింది, ఇక పంపించినాము। ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, ఇదే మన పొలము। ఇక కనిపించే పొలం అంతా మందే అనమాట, ఇటు సైడ్ కూడా అంతా। ఇది పరిస్థితి। వాళ్ళు వచ్చినాము, ఇవాళ మొత్తం కలిపి ఆ ట్రాక్టర్ డ్రైవరు ఎంత కలిపేసి ఒక 3-4 వేలు బొక్క। ఇక ఎట్టుందంటే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది। ఇది మన పొలం కాబట్టి మనం చెప్తున్నాం అనమాట పరిస్థితి। అందరు రైతుల పరిస్థితి కూడా అట్నే ఉంది। మన రైతు బిడ్డలంగా 20 ఎకరాల పొలం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళు కష్టపడతారు, మన పని మనం చేసుకుంటాం। వాళ్ళు ఊరికి వచ్చింది కాబట్టి ఈ పొలం కాడికి రావాల్సి వచ్చింది। వర్షం వచ్చింది, వర్షం రావడం చాలా మంచిది, వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు। దానికి కూడా సంతోషపడుతున్నాయి, డబ్బుల గురించి ఇటు గురించి కాదు, వర్షం రావడం చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అందరము ఇక్కడ ఉన్న వాళ్ళము। ఎందుకంటే ఈ వర్షాలు రావట్లేవు, పరిస్థితి ఘోరంగా ఉంది। పొలాలు కూడా పోయినసారి అన్ని ఎండిపోబట్టి మేము కూడా లాస్ అయిపోయినాం। అందుకనే ఈసారి వర్షాలు పడుతున్నందుకు ఆ డబ్బుల గురించి లేదు, లాస్ అయినా ఒకటే కానీ వర్షాలు ఇక వర్షం పడుతుందని చెప్పేసి ఏం చేసినామంటే ఇక నాన్నని ఇంటికి పంపించేసినాము, డాక్టర్ని కూడా ఇంటికి పంపించినాము। ఇద్దరు పిల్లలు ఏంటంటే మనకి ఎప్పుడు చెప్పినా కానీ మనకు వస్తుంటారు అనమాట పనికి। ఇక పిల్లలు ఏంటంటే ఇక ఇంటికాంచి అది ఏంటిది మధ్యాహ్నం తెచ్చుకుంటారు కదా, ఏం తెచ్చుకోరు, టమాటా రైసా తెచ్చుకోరంట। ఇక తిన్నారంటే ఇక చూడండి మీకు ఆటోమేటిక్గా వర్షం కూడా పడుతుంది, దీని మీద వర్షం పడుతుంది, దీనివల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది పాపం। రాక నేను లేకున్నా కానీ మన పొలాన్ని మొత్తం చూసుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర ఉండి, నాన్నకు ఏదైనా కానీ। ఇక్కడ వర్షం పడుతున్నా కానీ ఏంటంటే వేరే పొలం వాళ్ళు కూడా వచ్చారు, ఈ వర్షానికి ఇక్కడ చెట్టు ఉండే చెట్టు కింద నిలబడడానికి వచ్చారు। వాళ్ళు ఏంటంటే మన వీడియో తీస్తున్నా కొంచెం కామెడీ చేస్తారు అనమాట, ఇక అందువల్ల మనం ఏం మాట్లాడలేకపోతున్నాం। ఎట్టుంటుంది పక్కన ఇక బావమార్దులు అన్నదమ్ములు ఎట్టుంటుంది పల్లెటూర్లలో, సేమ్ ఇదే పరిస్థితి అనమాట। వీళ్ళు మాత్రం రేపు మళ్ళీ రాండి 7 గంటలకు వచ్చి ఇక నేను ఉండట్లేను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, మీరు వచ్చి మొత్తం చూసుకోండి ఇక పొలం మొత్తం।